ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళేటటువంటి రూట్లో ఉండేటటువంటి గురుగావ్ ఇప్పుడు వాస్తవంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా. మనోళ్ళు కూడా అనేక మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే మిగతా చోట్ల ఎక్కడ ఉద్యోగాలు ముంబైలోనో లేకపోతే బెంగళూరులోనో చెన్నైలో దొరకట్లేదు, కానీ గురుగావ్లో దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు దొరకట్లేదు, లోకల్గా సైకలాజికల్గా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దొరకట్లేదు. అక్కడ శారీరక శ్రమ చేసేవాళ్ళు దొరుకుతున్నారు తప్పించి ఇది దొరకట్లేదు. ఇట్లాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో మాత్రం ఇప్పుడు రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. 100 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. అపార్ట్మెంట్లో ఫ్లాట్ 100 కోట్ల రూపాయలు, ఆ స్థాయికి డెవలప్ అయిపోయింది. తీరా చూస్తే ఇప్పుడు మొన్న కురిసినటువంటి కుండపోత వర్షాలకి కొత్తగా కట్టినటువంటి ఆ ప్రాంతంలో కూడా కార్లు తేలియాడినాయి. ఇప్పుడు ఆ కార్ల యజమానులు నిలదీస్తున్నారు. 30% ట్యాక్స్ శాలరీ మీద తీసుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్. అట్లాగే 30 నుంచి 50% ఒక కారు కొంటే ట్యాక్స్ తీసుకుంటారు. అలాగే 18% కారు ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ తీసుకుంటున్నారు, జిఎస్టీ వేస్తున్నారు. అట్లాగే రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరోవైపున ఇథనాల్ మీదన, బ్లెండెడ్ ఫ్యూయల్ మీదన 50% ట్యాక్స్ వేస్తున్నారు. ఎంత వేసి చివరికి కార్లు ఈ నీళ్లల్లో కొట్టుకుపోతే 15-20 వేలు రిపేర్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకేంటి ప్రభుత్వం మాకు కల్పించేది అంటూ నిలదీస్తున్నటువంటి పోస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.